వై యూ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. జాన్, ఒక 8 రీజన్స్ ఉన్నాయి. ఆ 8 రీజన్స్ వల్ల నీ మీద నీకు నమ్మకం ఉండదు. దానివల్ల నువ్వు ఒక ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయలేవు, నీ లైఫ్లో సక్సెస్ఫుల్ కాలేవు. నువ్వేం స్టార్ట్అప్ ప్లాన్ చేసినా, ఏది బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఫెయిల్ అయిపోతావు. సో ఈ 8 రీజన్స్ ఏంటివో ఇప్పుడు మీకు పూస వచ్చినట్టు నేను చెప్తా. లాస్ట్ 2 వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్, అవి మాత్రం అస్సలు మిస్ కాకు. ఓకే జాన్, నా గురించి ఇంట్రడక్షన్ పెద్దగా ఇవ్వాలని నాకేం లేదు, లాస్ట్కి చెప్తాను నా ఇంట్రడక్షన్. మీకు వీడియో వాల్యుబుల్గా అనిపిస్తే మీరు చూడండి, లేకపోతే లైట్ తీసుకోండి. కమింగ్ టు ద టాపిక్ జాన్, నంబర్ 1 రీజన్ నెగిటివ్ సెల్ఫ్ టాక్. నువ్వు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా, ఏదైనా కొత్త కోర్స్, ఏదైనా నువ్వు చదువుకునే కోర్స్ తీసుకుందాం అనుకున్నా, నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు, ఎవరైనా చేసిన వాళ్ళని అడుగుతావు. నీ ఫ్రెండ్స్ ఉంటారు, నీ అన్నలు ఉంటారు, వాళ్ళు ఏదో చెప్తారు నీకు, అది కొంచెం టఫ్ ఉంటుంది అంటే కథం అయిపోయా, ఇక అది టఫ్ ఉంటుంది అంటే నాతో కాదు. నువ్వు అది స్టార్ట్ కూడా చేయలేవు, అప్పుడే డిసైడ్ అయిపోయినావు నాతో అది కాదని. సో ఎంత ఫూలిష్ మైండ్ సెట్ నీది. అండ్ ఏదైనా నువ్వు ఒక ఆన్లైన్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, సో ఇప్పుడు ఆ ఆపర్చునిటీ నీ దగ్గరకు వచ్చింది, ఎట్లనో వచ్చింది నీ దగ్గరికి. సో నువ్వేమనుకుంటావు, అరే అది నాతో కాదు, నాతో వర్కౌట్ కాదు, నాతో కాదు, అది నేను చేయలేను, అది ఫెయిల్ అయితే ఎట్లా, అందులో నా డబ్బులన్నీ పోతే ఎట్లా. సో నీ లైఫ్లో మాత్రం పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. మళ్ళీ నేను లైఫ్లో ఆ పెద్ద ఇల్లు కడతావు, పెద్ద కారు కొంటా, నా లైఫ్లో మంచిగా సెటిల్ అవుతా. ఎట్లా సెటిల్ అవుతావు జాన్? నీ మైండ్లో మొత్తం నెగిటివిటీ ఉంది. ఏదైనా స్టార్ట్ చేయాలంటే నీకు మస్తు బుగులు అవుతుంటుంది, అంటే భయం అవుతుంటుంది, రైట్? ఏ స్టార్ట్ చేయాలన్నా నెగిటివ్ టాకే. జాన్, నువ్వు నీ 100% ఎఫర్ట్స్ పెట్టకుండా, అంటే నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేయకుండా, యాక్చువల్లీ స్టార్ట్ చేసి నువ్వు అందులో ఇంప్లిమెంటేషన్ చేయకుండా నువ్వు ఎలాంటి రిజల్ట్ని అచీవ్ చేయలేవు. అది ఏదైనా సరే, నువ్వు ఇప్పుడు ఒక జాబ్ ట్రై చేస్తున్నా సరే, నువ్వు పోయాడు ఇంటర్వ్యూలో ఇట్లా కూర్చుంటుంది సరిపోతుందా? ఆడు క్వశ్చన్లు అడుగుతా, నువ్వు చెప్పాలి కదా, నువ్వు ప్రిపేర్ అవ్వాలి దానికోసం. సో వితౌట్ ఇన్పుట్ దెర్ ఈజ్ నో అవుట్పుట్. సో జాన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ పాజిటివ్లీ. నంబర్ 2, కంపేరింగ్ విత్ అదర్స్. జాన్, ఇది వన్ ఆఫ్ ద వరస్ట్ థింగ్. చూడండి, ఇప్పుడు మీరు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ చేసిన తర్వాత ఎవరో ఆన్లైన్లో మనీ ఎర్న్ చేస్తారు, మీరు చేసే బిజినెస్లో మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీరు వాళ్ళని చూసి ఇప్పుడు వాడు మనీ ఎర్న్ చేస్తున్నాడు, నేను ఎర్న్ చేయట్లేను, కుళ్ళు వస్తుంది, ఈగో వస్తుంది. వాడికి రిజల్ట్ వచ్చింది కదా, వెళ్ళి వాడిని అడగరు మీరు, అరే బ్రదర్ నీకు రిజల్ట్ వచ్చింది కదా, ఎలా చేసినావు, ఏది వర్క్ అయింది నీకు. సో అలా అడగరు, ఎందుకంటే ఈగో అడ్డం వస్తుంది. ఆన్నవాడు అడుగుతాడు పోయి, ఆ ఈగో అడ్డం వస్తుంది మీకు. సో మీరు ఆన్నే ఉండి ఒకటి, అరే మీరు నెత్తి నోరు కొట్టుకుంటారు, వానికి సక్సెస్ వస్తుంది నాకు వస్తలేదు, సో మీరు కంపేర్ చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మీరు ఈ రోజే స్టార్ట్ చేశారు, ఆ స్టార్ట్ చేసి సంవత్సరం అవుతుంది, డిఫరెన్స్ అది. సో మీరు కంపేర్ చేసుకోవడం తప్పు కాదు, కంపేర్ చేసుకోవాలి. ఎవరితో చేసుకోవాలి? మీ అంతా మీరే చేసుకోవాలి. బిఫోర్ ఎస్టర్డే మీరు ఎలా ఉన్నారు, నిన్న ఎలా ఉన్నారు, అంతకన్నా ముందు ఎలా ఉన్నారు, ఈ రోజు ఎలా ఉన్నారు. సో నిన్న నువ్వు మొత్తం రోజంతా పండుకొని ఫోన్లో టైం పాస్ చేసుకుంటున్నావు, ఈ రోజు ఏం చేస్తున్నావు? నిన్న టైం అంతా వేస్ట్ చేసినావు, ఈ రోజు ఏం చేసినావు? ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినావు, నీ బిజినెస్ కోసం ఒక 2 గంటలు కష్టపడ్డావు. సో నిన్నటితో కంపేర్ చేసి ఈరోజు నువ్వు బెటరే కదా. సో ఈరోజు 2 గంటలు కష్టపడు, రేపు 2 గంటలు 5 నిమిషాలే కష్టపడు, ఎక్కువ 5 minutes ఎక్కువ. సో ఈ రోజు కన్నా రేపు బెటర్ ఉంటావు కదా. సో కంపారిజన్ అలా చేసుకోవాలి. కంపారిజన్ వేరే వాళ్ళతో చేసుకున్నా హెల్దీ కంపారిజన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకరు ఆన్లైన్ బిజినెస్ సంవత్సరం నుంచి చేస్తున్నారు, నువ్వు వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. అసలు ఫరక్ అంటే ఎట్లుంటుంది అంటే ఒక చిన్న విత్తనంకి ఒక పెద్ద చెట్టుకి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. అందుకే నువ్వు ఎవరితో కంపేర్ చేసుకోవాలంటే అప్పుడే మీలాగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళతో హెల్దీ కంపారిజన్ ఉండాలి. అంటే వాళ్ళతో డిస్కస్ చేయడము, మీరు వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళు మీకు హెల్ప్ చేయడం, ఇలాంటి కంపారిజన్ ఉండాలి. ఓకే, అంతేగాని ఒక నెగిటివ్ కైండ్ ఆఫ్ కంపారిజన్ వేరే వాళ్ళతో అసలు పెట్టుకోవద్దు, అది మంచిది కాదు మీ గ్రోత్కి. నంబర్ 3, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే నాకు రిజల్ట్ నెగిటివ్ వస్తే ఎట్లా, నేను ఫెయిల్ అయిపోతే ఎట్లా, నా పేరెంట్స్ తిడతారు, లేకపోతే నా ఫ్రెండ్స్ నవ్వుతారు నన్ను చూసి. ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తేనే నా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుతారు. సో స్టార్ట్ చేయాలా వద్దా మొత్తం భయపడుతుంటారు. సో అంత భయం మీకు ఎందుకు? మీరు ఏం రిస్క్ చేయకపోవడమే మీరు పెద్ద రిస్క్ చేయడం యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మీరు ఒక 20 years ఉన్నారు, మీరు ఈ టైంలో ఎక్స్ట్రీమ్ రిస్కులు తీసుకోవాలి. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం, అందులో ఇన్వెస్ట్ చేయడం, ఇందులో ఇన్వెస్ట్ చేయడం, అంటే మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి. సో మీరు ఎంత మీ యంగర్ ఏజ్లో 25 లోపల మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మీ మీద మీరు 25 తర్వాత అంతా హ్యాపీగా ఉంటారు. బికాస్ జాన్, వన్స్ 25 years దాటినాయి అనుకో, ఇంట్లో ప్రెషర్ పెరిగిపోతుంది. మీరు మెయిన్లీ బాయ్స్ అయితే మీకు ప్రెషర్ పెరిగిపోతుంది. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? ప్రతి ఒక్కటి మీకు, మీ ఇంట్లో కాదు బయట కూడా మీకు తెలిసిన వాళ్ళు, ఇంకా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావరా? జాబ్నే చేస్తున్నావు కదా, పెళ్ళి చేసుకో. ఆ జాబ్లో నీకు ఎంత మనీ వస్తున్నాయి, నువ్వు ఈఎంఐ ఎంత కడుతున్నావు, లోన్ ఎంత కడుతున్నావు, డెప్ట్ ఎంత కడుతున్నావు, ఎంత సేవ్ చేస్తున్నావు, నీ పానానికే తెలుసు. కాకపోతే ప్రతి ఒక్కటి జాబ్ చేస్తున్నావు కదా, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? పెళ్ళి చేసుకుంటే ఏమవుతుందో నీకు బాగా తెలుసు. వైఫ్ వస్తుంది, పిల్లలు వస్తారు, రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, ఆ దావత్ వస్తుంది, ఈ దావత్ వస్తుంది, వాళ్ళకి బట్టలు తేవాలి, నువ్వు బట్టలు తెచ్చుకోవాలి, ఫుడ్, హాస్పిటల్, చాలా ఖర్చులు ఉంటాయి జాన్. అప్పుడు నువ్వు ఏదన్నా స్టార్ట్ చేద్దామన్నా చేయలేవు.
నువ్వు సరే ఇప్పుడు ఈ డబ్బులు నేను పెడతా, సరే బిజినెస్ స్టార్ట్ చేస్తా అన్నా చేయలేవు నువ్వు. ఎందుకంటే నీకున్న రెస్పాన్సిబిలిటీస్ అట్లుంటాయి. ఇప్పుడు నీకేం రెస్పాన్సిబిలిటీస్ లేవు అంటే నువ్వు ఒక 25 years కిందికి ఉన్నావు అనుకో, ఒక 16 నుంచి 25 years కిందికి ఉంటే నువ్వు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి కంపల్సరీ. ఓకే, ఎట్లాంటి రిస్క్ అన్నా తీసుకొని స్టార్ట్ చేయాలి. ఫెయిల్ అవుతావా? ఫెయిల్గా. ఇప్పుడు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, పెద్ద పెద్ద అంబానీ వీళ్ళంతా ఫెయిల్ కాలేదనుకుంటున్నావా? నేను ఫెయిల్ కాలేదనుకుంటున్నావా? నేను కూడా ఫెయిల్ అయినా. వాళ్ళ రేంజ్లో వాళ్ళు కంపల్సరీ ఫెయిల్ అయ్యారు. నాకు నేను స్టార్ట్ చేసిన దాంట్లో నేను కూడా ఫెయిల్ అయినా. ఫెయిల్ కానీ మంచి కూడా ఉండడు. ఫెయిల్ కానీ మంచి ఎవరో తెలుసా? స్కూల్కి వెళ్ళి చదువుకునేటోడు ఫెయిల్ కాడు. ఫెయిల్ అంటే ఏంటి? లైఫ్లో ఫెయిల్ అవ్వడం. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు పాస్ చేస్తారు, నీకు సర్టిఫికేట్ ఇస్తారు, నీకు జాబ్ వస్తుంది, ఎవ్రీ మంత్ నీకు మనీ వస్తూ ఉంటుంది, లిమిటెడ్ ఇన్కమ్. సో అది ఫెయిల్యూర్ కాదా? 4th థింగ్, సరౌండింగ్ విత్ రాంగ్ పీపుల్. జాన్, ఇది ఎంత పెద్ద క్రూషియల్ థింగ్ అంటే, సపోజ్ మీరు ఒక మెక్డానల్డ్స్లో పనిచేస్తున్నారు అనుకుందాం. సో మీరు మెక్డానల్డ్స్లో పనిచేస్తున్నారు, మెక్డానల్డ్స్ క్రూ మెంబర్. సో మీ కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారు? అరే ఇప్పుడు టీమ్ మేనేజర్ అయితే మనకు $2 పెరుగుతుంది శాలరీ, మంచిగా ఉంటుంది, కొంచెం రిలీఫ్ ఉంటుంది, అది మాట్లాడతారు. ఇంకా కొంతమంది ఏం మాట్లాడతారు? నేను ఆ జాబ్కి అప్లై చేస్తున్నా, ఆ జాబ్ వచ్చింది అనుకో, నాకు ఇప్పుడు ఇక్కడ $15 వస్తున్నాయి, ఆడ మంత్లీ $20 వస్తాయి. సో మీకు మొత్తం ఈ మైండ్ సెట్ గ్యాంగ్ మొత్తం అదే ఉంటుంది. జాబ్ 9 to 5 మైండ్ సెట్ గ్యాంగే దొరుకుతుంది. సో జాన్, అలాంటి మైండ్ సెట్ వాళ్ళతో ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటారు? మీరు అలాగే తయారవుతారు. మీరు కూడా నేను ఆ సర్టిఫికేషన్ చేద్దునా, ఈ సర్టిఫికేషన్ చేద్దునా, ఆ బ్రో ఆ సర్టిఫికేషన్ చేస్తుండో, ఆ బ్రో ఆ జాబ్ కోసం ట్రై చేస్తుండో, నేను చేస్తాను. సో నువ్వు నీ లైఫ్లో ఒక రేంజ్కి వెళ్ళాలనుకుంటే ఆ రేంజ్కి ఎవరైతే ఉన్నారో, ఆ రేంజ్లో ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఆ రేంజ్కి ఎవరైతే ఏం చేస్తున్నారో నువ్వు వాళ్ళతో దోస్తాను చేయాలి. ఓకే, అంటే ఎవరైతే ఒక బిజినెస్ మైండ్ సెట్ ఉందో, ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్ ఉందో, ఎవరికైతే పర్సనల్ డెవలప్మెంట్ మైండ్ సెట్ ఉందో వాళ్ళతో నువ్వు దోస్తాను చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎవ్రీ మంత్ నీకు ఆన్లైన్లో $10,000 ఎర్న్ చేయాలని ఉంది. సో నువ్వు $10,000 ఎర్న్ చేయాలంటే నువ్వు మెక్డానల్డ్స్లో $1,500 per month ఎర్న్ చేసేటోన్ దగ్గర ఉన్నావు అనుకో, ఆ మైండ్ సెటే నీకు వస్తుంది. నువ్వు 10,000 అంటే 10,000 అసలు పాసిబులే కాదు ఇలా అంటావు. కాకపోతే నువ్వు ఒక ఆల్రెడీ $10,000 ఎర్న్ చేసే అతనితో ఉన్నావు అనుకో, నీ మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానో అదంతా అసలు వేస్ట్. అసలు నేను అది చేయాలి, ఆయన చేసేది చేయాలి. ఆయన ఏం చేస్తుండో అడుగుతా, ఎట్లా చేస్తుండో చూసి అబ్జర్వ్ చేస్తా, వీలైతే అతని దగ్గర నేర్చుకుంటా. ఇది ఇలా మీ మైండ్ సెట్ డైవర్ట్ అవుతుంది. ఒక కోట్ కూడా ఉంది కదా, ఇన్ ఎ గ్రూప్ ఆఫ్ 6 members who are literally wasting their time, not worried about their future, if you be with them, you will become the 7th person. So surround yourself with like-minded people who want to make money, who want to start business, who want to invest, who want to learn about personal development. వాళ్ళతో దోస్తాన్ చేయి. ఓకే, Number 5, lack of support. జాన్, మీరు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ మీకు కంగ్రాచులేషన్స్ అని ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినందుకు అని చెప్పంటారు? ఒక 10 మంది అంటారా? పోనీ 5 మంది, పోనీ 2, పోనీ 1. జాన్, ఎవ్వరు మీకు కంగ్రాచులేషన్స్ చెప్పరు, మిమ్మల్ని అప్రిషియేట్ చేయరు. ల్యాక్ ఆఫ్ సపోర్ట్. మీరు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే, మీరు వేరే బిజినెస్ ఏది స్టార్ట్ చేసినా మీకు సపోర్ట్ ఉండదు. అంతెందుకు మీ ఫ్యామిలీ మెంబర్సే మీకు ఎవరు సపోర్ట్ చేయరు. అని జాబ్ చేసుకోమంటే ఆడు ఏమేమో కథలు పడుతుండు, యూట్యూబ్ అంటుండు, అఫిలియేట్ మార్కెటింగ్ అంటుండు, ఇంకేది అమెజాన్ అంటుండు, ఏమేమో చేస్తున్నాడు, ఏం అర్థమవుతలే. ఇదే ఉంటుంది. జాన్, అలా అనడంలో తప్పు లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళకు అసలు ఆన్లైన్ బిజినెస్ అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి అది ఎలా వర్క్ అవుతుందో తెలియదు. అలాంటి వాళ్ళ మీద మీరు ఎంపతి చూపించాలి. అంటే పాపం అని అనుకోవాలి, పాపం వాళ్ళకి తెలియదు ఇలా అనుకోవాలి. వాళ్ళు తిట్టినా సరే, వాళ్ళు నెగిటివ్ కామెంట్ చేసినా సరే మీరు అనుకోవాల్సింది అలాగా. కానీ వాళ్ళు తిడుతున్నారు, నేను బంద్ చేస్తాను, నేను స్టార్ట్ చేయను, నాకు అవసరం లేదు, ఎవరు సపోర్టే చేస్తలేడు అనుకుంటే బ్యాక్ టు ఆర్డినరీ లైఫ్, బ్యాక్ టు 9 to 5, బ్యాక్ టు 50 years ఆఫ్ లైఫ్, కంప్యూటర్ లైఫ్. సో జాన్, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నీకు హెల్ప్ చేసే వాళ్ళు 2 ఉంటారు. అంటే నీకు సపోర్ట్ చేసేవాళ్ళు. నంబర్ 1, నీకు నువ్వు సపోర్ట్ చేసుకోవాలి. వెన్ నో బడీ ఈజ్ క్లాపింగ్ ఫర్ యూ, యూ షుడ్ క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటిల్ యూ రీచ్ ద పాయింట్ కాల్డ్ సక్సెస్. అప్పుడు నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి, నీకు స్టార్టింగ్లో నువ్వు సబ్స్క్రైబ్ చేయన్నా ఎవరు చేయడు. వాట్సాప్లో స్టేటస్ పెట్టి చూడు కావాలంటే, ఎవరు చేయడు. సార్ నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగు, ఎవరు చేయడు. నీకు ఎంత పెద్ద మీ అక్క అయినా సరే, మీ చెల్లైనా సరే, అంటే కజిన్స్ చెప్తున్నా, ఓన్ ఫ్యామిలీ కాదు, వాళ్ళు చేయరు వాళ్ళు. బట్ నువ్వు ఒక యూట్యూబ్లో కష్టపడి కింద మీద ఎట్లనో పడి ఒక 100,000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకో, ఒక సిల్వర్ ప్లే బటన్ తెచ్చుకో, ఎంతమంది కంగ్రాచులేషన్స్ చేస్తారు తెలుసా? ఎవడో తెలియనోడు కూడా చేస్తాడు. అర్థమైందా? అండ్ సెకండ్ పర్సన్ ఈజ్ ఎ మెంటర్. జాన్, నువ్వు ఒక ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ అండ్ ఐ డెఫినెట్లీ బిలీవ్ 100% మీకు ఒక మెంటర్ ఉంటే మీ లైఫ్లో కానీ మీ బిజినెస్లో కానీ చాలా చాలా ఈజీగా ముందుకు వెళ్తారు. బికాస్ మీరు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా వల్నరబుల్గా ఉంటారు. మీరు ఆన్లైన్ బిజినెస్ అయినా ఏ సైడ్ అసలు అయినా చాలా వల్నరబుల్గా ఉంటారు. అంటే
మీరు మీ అంతకు మీరే యూట్యూబ్లో గూగుల్లో చూసి నేర్చుకుంటే ఏ మూమెంట్లోనైనా మీరు క్విట్ అయిపోతారు. బట్ మీకు ఒక మెంటర్ ఉంటే లేదు, ఇలా ఇక్కడ నువ్వు ఈ మిస్టేక్ చేస్తున్నా ఇది ఫిక్స్ చేసుకుని ముందుకు వెళ్తావు, ఇలా మీకు పుష్ చేస్తుంటాడు, మీకు మోటివేట్ చేస్తుంటాడు ఒక మెంటర్ ఉంటే. సో యూ షుడ్ హ్యావ్ ఎ మెంటర్ హూ కెన్ హెల్ప్ యూ స్టెప్ బై స్టెప్. ఓకే. నంబర్ 6, ఫిక్స్డ్ మైండ్ సెట్. జాన్, ఇప్పుడు ఏదైనా ఆన్లైన్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంటే నాతో అది కాదు, నేను చేయలేను, నేను అది చేయలేను, నేను ఇదే చేస్తాను, నాతో ఇదే అవుతుంది, నాతో నీ జాబే అవుతుంది, నాతో అది కాదు, ఇలా అంటారు చూడండి, వాళ్ళని ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటారు. ఓకే. సో ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మనిషి అనేవాడు ఏదైనా చేయొచ్చు, ఏదైనా నేర్చుకోవచ్చు, రైట్? మీరు పుట్టుకతోనే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాదు, పుట్టుకతోనే ఒక అకౌంటెంట్ కాదు, పుట్టుకతోనే ఒక రియల్ ఎస్టేట్ సంథింగ్ కాదు, ఎవరైనా సరే నేర్చుకుంటారు. సో లెర్నింగ్ ఈజ్ పాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్ బై బుక్స్, మెంటర్స్, కోర్సెస్, ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే మీరు స్టార్ట్ చేయాలి. ప్రాబ్లం ఏంటంటే మీ మైండ్ సెట్ని మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఫిక్స్డ్ మైండ్ సెట్ యూ షుడ్ హ్యావ్ ఎ గ్రోత్ మైండ్ సెట్. సో దట్ మీరు ఒక్కసారి గ్రోత్ మైండ్ సెట్లోకి వెళ్తే నేను నేర్చుకుంటా, టైం పడుతుంది కాకపోతే నేను నేర్చుకుంటా, డెఫినెట్లీ నేర్చుకుంటా నేను, ఇలా మీరు మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది ఆ మైండ్ సెట్ చేంజ్ వల్ల, గ్రోత్ మైండ్ సెట్ రావడం వల్ల. ఓకే. సో బ్రేక్ దట్ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఫ్రమ్ యువర్ లైఫ్. అండ్ నంబర్ 7 జాన్, హై ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే మన ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉంటాయి కదా. అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేయకుండా ముందే అనుకుంటాం మనం, నేను వన్స్ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినాక నాకు ఎవ్రీ మంత్ $10,000 రావాలి, ఎవ్రీ మంత్ నాకు $20,000 రావాలి, 1 yearలో నేను $100,000 ఎర్న్ చేయాలి. లేకపోతే ఒక ఇన్స్టాగ్రామ్ మీరు అకౌంట్ క్రియేట్ చేస్తే నాకు 1 monthలో నాకు 20,000 ఫాలోయింగ్ కావాలి. సో జాన్, ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి, మంచిదే, యూ షుడ్ ఎయిమ్ బిగ్, యూ షుడ్ గోల్ ఫర్ బిగ్ థింగ్స్. బట్ ద థింగ్ ఇస్ అచీవబుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి, మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఓకే. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినారు, సో $10,000 per month అనేది అది కైండ్ ఆఫ్ విచ్ విల్ చేంజ్ యువర్ లైఫ్ లిటరల్లీ. మీరు ఒకవేళ ఆన్లైన్లో $10,000 ఎవ్రీ మంత్ మీరు ఏం చేయగలిగితే మీ లైఫ్ లిటరల్లీ చేంజ్ అయిపోతుంది. 6 figure ఇన్కమ్, అది పర్ ఇయర్ 6 figure ప్లస్ ఇన్కమ్. సో అలాంటి ఇన్కమ్ మీకు రావాలంటే మీ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్స్ ఉండాలి. ఫస్ట్ బిఫోర్ మేకింగ్ $10,000 యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, ఆర్ యూ ఏ డిజర్వింగ్ పర్సన్ టు మేక్ దట్ మనీ? నీ దగ్గర అంత నాలెడ్జ్ ఉందా? ఒక $10,000 ఎర్న్ చేసేంత నాలెడ్జ్ నీ దగ్గర ఉందా? ఆన్సర్ నీకే అర్థమైపోతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ చిన్నగా పెట్టుకోవాలి. నువ్వు అది పాసిబుల్, నీకు పాసిబుల్ కాదని అన్నట్లే, నేను పాసిబుల్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది? నువ్వు మెల్లమెల్ల గ్రో అయినప్పుడు. ఓకే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 20,000 నువ్వు అకౌంట్ ఓపెన్ చేయగానే 20,000 followers రావాలంటే రారు. నువ్వు మెల్లమెల్ల నీకు ఫస్ట్ ఒక 50 followers, 100 followers, నువ్వు 100 followers రాగానే దాన్ని సెలబ్రేట్ చేసుకో. 100 followers మామూలు మాట కాదు. నెక్స్ట్ 500 followers, నెక్స్ట్ 1,000 followers, 1,000 followers, 2,000, 3,000, 4,000, 5,000, ఇట్లా అంచెలుగా ఎదగాలి మనం. దట్ ఈస్ కాల్డ్ గ్రోత్, రియల్ గ్రోత్. ఒక విత్తనం నుంచి ఒక చెట్టు వచ్చి పెద్ద వృక్షం ఎట్లా అవుతుందో అలా మనం ఎదగాలి, మెల్లిమెల్లిగా ఎదగాలి. ఓకే. దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ యువర్ సక్సెస్. నీకు వెంటనే వస్తే లాటరీ తగిలినట్టు ఉంటుంది, నీకు వాల్యూ ఏం అర్థమవుతుంది? దాని వాల్యూ తెలియదు. నీకు మెల్లగా వస్తేనే దాని వాల్యూ అనేది అర్థమవుతుంది. ఓకే. అండ్ ఫైనల్లీ లాస్ట్ వన్, పర్ఫెక్షనిజం. జాన్, మ్యాక్సిమం, అందరూ అనట్లేదు, మ్యాక్సిమం లైక్ 90% ఆఫ్ జనాలు ఏమనుకుంటారు అంటే, నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే నా దగ్గర ఒక మంచి ల్యాప్టాప్ ఉండాలి, మ్యాక్బుక్ ఉండాలి, నా దగ్గర యాపిల్ ఐఫోన్ ఉండాలి, నా దగ్గర మంచి ట్రైపాడ్ ఉండాలి, నా దగ్గర DJI మైక్ ఉండాలి, అలా అనుకుంటారు. ఇంకోటి ఏమనుకుంటారు అంటే, నేను ఏదైనా పని చేస్తే, అంటే ఒక వీడియో దీన్ని తీస్తే చాలా పర్ఫెక్ట్ ఉండాలి, లైటింగ్ మంచిగా ఉండాలి, వెనకాల గ్రీన్ స్క్రీన్ ఉండాలి, మళ్ళీ మంచి సౌండ్ ఎఫెక్ట్స్ ఉండాలి, మంచి విజువల్ ఎఫెక్ట్స్ ఉండాలి, ఇలా అనుకుంటారు. నార్మల్, అది పర్ఫెక్ట్గా లేదు. అలా అంతా అనుకోకుండా, అరే వీడియో చేసినా కానీ నాకు కొంచెం ఎందుకు మంచిగా అనిపిస్తలేదు, ఎందుకంటే పర్ఫెక్షనిజం కోసం చూస్తాం, 100% పర్ఫెక్షనిజం కోసం చూస్తాం. జాన్, ఒకటి గుర్తుపెట్టుకో, డెటాల్ కూడా 100% జర్మ్స్ని క్లీన్ చేయదు. దాని మీద చూడండి, కిల్స్ 99% ఆఫ్ జర్మ్స్ అని ఉంటుంది. 100% పర్ఫెక్ట్ ఎవ్వరు ఉండరు. ఓకే. ఎలాన్ మస్క్కి కూడా బియర్డ్ ఉండదు. ఎలాన్ మస్క్కి బియర్డ్ ఉంటుందా? ఉండదు. జెఫ్ బెజోస్కి హెయిర్ ఉంటుందా? ఉండదు. ఎవరు పర్ఫెక్ట్ కాదు. సో నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ జాన్. ఓకే. నువ్వు కంటెంట్ క్రియేట్ చేస్తున్నావు, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నా, ఒక అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఒక వీడియో క్రియేట్ చేద్దాం అనుకున్నా, నువ్వు ఏం చేద్దాం అనుకున్నా, నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. ఎవ్రీబడి హ్యాస్ లిటిల్ ఫ్లా. సో అది ఆ చిన్న లాజిక్ నువ్వు అర్థం చేసుకోకుండా ఒక పర్ఫెక్షనిస్ట్ లాగా నువ్వు బిహేవ్ చేసినావు అనుకో, నీ లైఫ్లో నువ్వు ముందుకు వెళ్ళి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఏమనుకుంటావు అంటే, నాతో ఇది అయితే లేదు, నేను పర్ఫెక్ట్ చేయలేకపోతున్నావు, సో నాకు వద్దు, నువ్వు గివ్ అప్ ఇచ్చేస్తావు, మళ్ళీ గో బ్యాక్ టు 9 to 5 లైఫ్. సో ఒక పర్ఫెక్షనిస్ట్ లాగా ఉండేదానికంటే టేక్ ఇంపర్ఫెక్ట్ యాక్షన్స్. అంటే ఇప్పుడు చూడండి, ఈ మైక్ నా దగ్గర ఉంది కదా, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఈ మైక్ లేదు. లిటరల్లీ ఈ మైక్ నేను ఒక 100,000 subscribers వచ్చిన తర్వాత కొనుక్కున్నా. ఇప్పటికీ నా దగ్గర మైక్రోఫోన్ లేదు. ఏం చేయాలి? నా సిచ్యువేషన్స్ కొన్ని అలాగే ఉన్నాయి. ఓకే. నా దగ్గర ఇప్పటికీ కూడా ఒక మంచి మ్యాక్బుక్ ల్యాప్టాప్ లేదు, తీసుకున్నాండే, బట్ నేను మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేసిన, మా బ్రదర్కి ఇచ్చేసిన, నా దగ్గర ప్రజెంట్ లేదు. సో చూడండి, లైక్ మీ దగ్గర చేయాలనే జీల్ ఉండాలి. నా దగ్గర అది లేదు ఇది లేదు కాదు, నీ దగ్గర ఉన్నదాంతో స్టార్ట్ చేయి. నీకు వన్స్ డబ్బులు వస్తున్నప్పుడు నువ్వు అన్నీ కొనుక్కో. నువ్వు స్టార్ట్ అయితే చేయి, నీకు డబ్బులు వస్తున్నప్పుడు అన్నీ కొనుక్కో.
ఓకే, సో పర్ఫెక్షనిస్ట్ లాగా ఉండాలని చూడకు. నో బడీ ఈస్ పర్ఫెక్ట్, అండ్ ఇఫ్ యూ వాంట్ బి ఎ పర్ఫెక్ట్ పర్సన్ దెన్ యూ విల్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో జాన్, వీడియో నీకు ఎలా అనిపించింది? ఈ 8 థింగ్స్ లిటరల్లీ నీ లైఫ్లో చాలా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి ఇప్పటి వరకు. వాటిని కరెక్ట్ చేసుకొని నీ లైఫ్లో చాలా ముందుకెళ్ళు. ఓకే, అండ్ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ద వే, నా పేరు మిహాన్ మాల్గులా. వెల్కమ్ టు మిహాన్ మాల్గులా యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్లో మీకు ఆన్లైన్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇంకా మీ ఆన్లైన్ బిజినెస్లో గ్రోత్ ఎలా తెచ్చుకోవాలో మీకు నేను వీడియోస్ చేసి మీకు చూపిస్తాను. అండ్ నేను ఆన్లైన్ బిజినెస్లో ఇప్పటికీ 2 years అవుతుంది నేను చేయబట్టి. ఆల్మోస్ట్ $65,000 ఎర్న్ చేసిన. మీరు ఒకవేళ నా నుంచి ఇంకా నేర్చుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మిహాన్ మాల్గులా.